రాహుల్ గాంధీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రజిత పాల్గొన్నారు. తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఆక్షేపించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ దేశ ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. ఆదేశాల మేరకు టీపీసీసీ మేరకు ఈరోజు మేము దిష్టి బొమ్మను రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు తన్వీర్ సింగ్ చేసినందుకు ఈరోజు దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ పాలన ఎలా ఉందంటే వాళ్ళు మంచి చేద్దామంటే మంచిగా అడ్డుపడ్డట్టు, ఏదైతే మన రాహుల్ గాంధీ గారి కుటుంబం అయితేనేమి, గాంధీ కుటుంబం అయితేనేమి ప్రజలకు మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మనిషికి కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అందరికీ లబ్ధి చేకూరే విధంగా అన్ని పథకాలనే చేయడం జరిగింది. అది ఓర్వలేక ఈ బీజేపీ నాయకులైన కానీ మొన్న భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో ప్రజల్లో ఆదరణ వచ్చి ఆదరణను చూడలేక మాకు వచ్చిన మొన్న ఎంపీ సీట్లను చూడలేకనే ఓర్వలేని మాటలు మాట్లాడడం జరుగుతుంది. తన్వీర్ సింగ్ వెంటనే బీజేపీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానివ్వండి వెంటనే అరెస్ట్ చేయాలి, దీనికి చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మీరు చేసే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏదైతే దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ గారు అయితేనేమండి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమండి ఎంత త్యాగాలు చేసిరో మీకంటే మీ బీజేపీ ప్రభుత్వానికి ఏం తెలుసని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. బీజేపీ ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో పోతుంది. ఏదైతే మీ నిరంకుశ ధోరణి మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. వచ్చే రాబోయే కాలంలో నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు ఉంటారు. అప్పుడు మన దేశ ప్రజలకు అంత మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తారు. పార్లమెంటు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు, మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ షీటర్ అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రౌడీ మూకల్లారా, ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే. వారి నాన్నగారైన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మరియు రాజీవ్ గాంధీ గారు, వారి నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక గుండాలు విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా మీకు సిగ్గున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీని చంపిన గాడ్సే వారసులైనటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట, మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు, మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెంట, మీరు అధైర్యపడద్దని అందరి ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజల్ని చూసి, వారికి వచ్చిన సానుభూతిని చూసి జీర్ణించుకోలేని ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మీద తిరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వారి కుటుంబానికి బాణాలైనా అర్పించే క్యాడర్ ఉన్నది, మేమందరం ఉన్నాం. వారిని మా నాయకుడిని ఒక మాట అన్నా మిమ్మల్ని ఎక్కడికక్కడ బాధ పెడతాం, మీ నాలుకలు కోస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అరే ఖబర్దార్ గుండాలారా, ఈ రోజు 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు మరి మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే మీరు కేవలం 10% ఉన్న అగ్రవర్ణాల కోసం, వారి ఆధిపత్యం కోసం, వారి కొన్ని వందల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ
ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఏదైతే మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా చూసాడు. ఏదైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మన నాన్నగారు అయితేమి అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి భార్యని ఈరోజు మరి నరికేస్తాం చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఏదైతే మా ఏసీసీ పిలుపు మేరకు అదేవిధంగా మా బీబీసీ పిలుపు మేరకు ముఖ్యంగా మా మంత్రివర్గ శాసనసభ్యులు మేంసారావు అదేవిధంగా జిల్లా సురేఖ పిలుపు మేరకు ఈరోజు మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని అదేవిధంగా తన్వీర్ సింగ్ అలా దిక్కుమూలం తగ్గడం జరిగింది. ఇప్పుడే చెప్తున్నాం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేస్తున్న మన ఏదైతే ఆత్మహత్య దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మహత్య దాడిలో చంపబడినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే మీ నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చంపే మీకు గుర్తులు అని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది. ఈ స్వాతంత్రం తెచ్చిన ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఎక్కడుందో మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ దేశంలో వచ్చినటువంటి మరి దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము ఒకటే ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు మతం పేరిట కులం పేరిట మరి వివక్షలు తీసుకుంటూ విభజించుకుని పాలిస్తున్నారు. ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. ఏదైతే వెంటనే తన్వీర్ సింగ్ను ఖచ్చితంగా జైలుకు పంపించాలి. జైలుకు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి బీజేపీ అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే మరి గత కొద్ది రోజులుగా ఈ దేశంలో మతం పేరుతో జరుగుతున్నటువంటి మరి ఏదైతే హత్యలు ఉన్నాయో దాన్ని వెంటనే నిలిపేయాలి. లేని పక్షంలో మోడీ గారు కాదు ఈ హోంమంత్రి కావచ్చు రాజీనామా చేసి మాతో చాతగా చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్కి